మీరు సెలెక్ట్ చేసుకునే అంటే స్టోరీస్‌లో మెయిన్‌గా క్యారెక్టర్స్ అంటే ఎలా స్టోరీస్ అలా వస్తాయా? లేదంటే క్యారెక్టర్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మీరు సెలెక్ట్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? కంటెంట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి అనొచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు చెప్పిన అన్ని మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి అనొచ్చు. అంటే కొన్ని నేను ఇంతకుముందు చేసిన రోల్స్ కానీ సో దానివల్ల మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అండ్ అదే కాకుండా కాన్షియస్గా కూడా డెంట్ వాంట్ టు రిపీట్ నేను ఇప్పుడు చేసిన సినిమాల్లో కథలు కానీ క్యారెక్టర్స్ కానీ అది రిపీట్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాను కుదిరినంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ మైండ్లో పెట్టుకొని చేయడమే. అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఫస్ట్ చూసేది ఆడియన్స్గా. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి సినిమా చూసి ఎంజాయ్ చేస్తానా, ఫ్రెష్గా అనిపిస్తుందా నాకు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఇట్స్ నాట్ లైక్ ఒకటే అని కాదు, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ లక్కీగా కుదురుతున్నాయి. కానీ మీరు రీసెంట్గా మీ పెయింటింగ్ కూడా చూసాను. పెయింటింగ్ చాలా బాగా చేశారు. అంటే ఈ క్యారెక్టర్లో దాగి ఉన్న అంటే దయ్యాలు ఉన్నాయనే నమ్మని వ్యక్తి వెనకాల ఒక శివతత్వం అనేది ఒక డివోషనల్గా ఆ ఎలిమెంట్ ఉంది. మళ్ళీ చాలా వరకు అన్నీ కవర్ అయ్యాయి. బట్ అంటే మీ ఫేవరెట్ గాడ్ శివుడా, లేదంటే మీరు ఇప్పుడు భక్తితో మనం పెయింటింగ్ వేస్తే ఆ భక్తిలో చాలా వరకు వస్తుందని చెప్పి విన్నాను నేను. అది నిజమా? మీరు పెయింటింగ్ వేసేటప్పుడు అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఇంకా మీలోనే ఉందా అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ గాడ్ శివుడు అనే కాదు, అందరు గాడ్లు ఫేవరెట్సే. ఇట్స్ నథింగ్ లైక్ ఏదో ఒక దేవుడే పెట్టుకోవడం అట్లా అయితే లేదు. అండ్ నాకు అది భక్తి ఉన్నంత వెంటనే మనం పెయింటింగ్ బాగా చేసేస్తాం అని కూడా కాదు. పెయింటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా అయినా సరే. సో నేను దానికి బిఫోర్ కూడా కొద్దిగా పెయింటింగ్ క్లాసెస్ అయ్యి వెళ్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ దే వర్ సమ్ పీపుల్ హూ వర్, అంటే 70% నేనే చేశాను అది. అండ్ ఎక్కడైనా తప్పు వెళ్తే కనుక దే వర్ పీపుల్ హూ వర్ కరెక్టింగ్ మీ, మళ్ళీ రీవర్క్ చేయడం. సో అట్లా చేశాను అనమాట. సో ఇప్పుడు తెలుగులో అలాగే హిందీలో రిలీజ్ అవుతుంది. సో అంటే తమిళ్లో ఎందుకు అనుకోలేదు అంటే పాన్ ఇండియా వైడ్గా అంటే ఇప్పుడు హిందీ మార్కెట్ని ఆల్మోస్ట్ బౌండరీస్ దాటేసామంటే బాహుబలి తర్వాత చాలా వరకు మారాయి. అంటే ఏం చెప్తారు? అంటే ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఎందుకు అంటే ప్రొడ్యూసర్స్ కాల్ ఇనిషియల్ నుంచి స్ట్రాటజీ, దట్ ఈస్ అ స్ట్రాటజీ. మేబీ బాగా వర్కౌట్ అయినప్పుడు తమిళ్లో కూడా రిలీజ్ అవుద్ది. ఓటీటీలో అయితే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది లేటర్. బట్ ప్రస్తుతానికి థియేటర్కల్ అయితే మాత్రం తెలుగు అండ్ హిందీ మాత్రం రిలీజ్ అవుతుంది. బికాస్ నేను ఇంతకుముందు హిందీలో ఒక ఫిల్మ్ చేశాను బాగి అని చెప్పి. సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఏ ఫ్రెష్ ఫేస్ అనేది కూడా కాదు. సో దే నో మీ లిటిల్ బిట్. సో అదొక రీజను. ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ బాలీవుడ్. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. రుస్తం, టాలీవుడ్ టైప్ ప్రేమ్ కదా, ప్యాడ్ మ్యాన్, పరి. సో చాలా మంది ప్రొడ్యూసర్స్, అదే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. బట్ దానిలో ప్రిడామినెంట్లీ ప్రేరణ అరోరా అనేది షీ ప్రొడ్యూస్ సమ్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్స్. షీ వాజ్ హ్యాండ్లింగ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ వాస్ హర్ ఐడియా ఆల్సో. తెలుగు అండ్ హిందీ చేస్తే సైమల్టేనియస్గా బెటర్ అని చెప్పి. బికాస్ సోనాక్షి ఈజ్ ఆల్సో దేర్ ఈ ఫిల్మ్లో. కపుల్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్లో ఉన్నారు. దివ్య కోష్లా ఉన్నారు స్పెషల్ అపియరెన్స్ లాగా. శిల్పా ఈజ్ ఆల్సో దేర్. సో ప్రాపర్గా అక్కడ ఇక్కడ బిజినెస్ వైజ్ ఆలోచించి, కథ వైజ్ అయితే ఇండియా మొత్తం చూస్తారు ఆ టైప్ ఆఫ్ కథ. ఎందుకంటే మనం చిన్నప్పుడు చాలా రకరకాల చందమామ కథలు చాలా విని ఉంటాం. అవును, అదే అడగబోతున్నాను యాక్చువల్గా. అంటే మనం చాలా వరకు పురాణ స్థలాలు ఉంటాయి కదా, అక్కడ లంక బిందెలు దొరికాయి. పాత ఇంట్లో ఎప్పటో ఇంట్లో లంక బిందెలు దొరికాయి. అవి అక్కడక్కడ మనకి అలా పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది బంధనాలు వేస్తారనేది అంటే ట్రైలర్లో అంటే వినే ఉంటాం. మీకు ఎప్పుడైనా అవి నిజంగా అంటే విన్నవి నిజమై అలా జరిగాయా ఎప్పుడైనా? నిజంగా అంటే విన్నవి అయితే చాలా విన్నాము ఇలాంటి కథలు. అంటే పూర్వం మనకి బ్యాంకులు లేని టైంలో ధనం ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు జనాలు భూమి తవ్వి అక్కడ ధనాన్ని మొత్తం దానిలో దాచుకునేవాళ్ళనమాట. అప్పటికి ఇంకా దొంగతనాలు అవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు ఇలా బంధనాలు ఇలా వేసి పెట్టడం అనేది ఆనవాయితీ అని చెప్పి కథలో మేము విన్నాం. ఇప్పుడంటే లాకర్ సిస్టమ్లు వచ్చాయి కాబట్టి అది వేరు. సో అక్కడ లాకర్ సిస్టమ్ ఏంటంటే ఈ బంధనాలు, నాగబంధనం, పిశాచ బంధనం ఇలాంటి కథలు విన్నామే మనం.
కానీ మనం న్యూస్లో అయితే కనుక చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఏంటంటే ఇప్పుడు పలానా ఓల్డ్ కన్స్ట్రక్షన్ దగ్గర స్వామి ఆలయంలో కూడా ఒక బంధనం వేశారు, నాగబంధనం. అవును, అది న్యూస్లో వచ్చింది. సుప్రీం కోర్ట్ కూడా స్టే ఇచ్చింది. 6 walls ఏదో ఉంటే 5 walls ఓపెన్ చేశారు. 6th ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా చాలా కేరళ మొత్తం ఫ్లడ్స్ రావడం, అండ్ ఎవ్రీబడి బిలీవ్ దట్, అండ్ సుప్రీం కోర్ట్ కూడా సెడ్ డోంట్ ఓపెన్ ఇట్. సో యా, సుప్రీం కోర్టే బిలీవ్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు ఆబ్వియస్లీ బిలీవ్ ఇన్ దోస్ బంధనాస్. నిజంగా అంటే దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? మీకు ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడన్నా కనిపించిందా? అంటే ఫీల్ అయ్యారా అలా? నమ్ముతారా అసలు అంటే మేబీ మనం నోటీస్ చేసి ఉండకపోవచ్చు. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే, మనం హ్యూమన్ అయి చూడలేంది, దే ఆర్ సర్టన్ థింగ్స్, సూపర్ ఒక అడిషనల్ పవర్ అనేది ఉంది. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. పాజిటివ్ అంటే దేవుడు, నెగిటివ్ అంటే దయ్యం అని. సో మనం అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు కొన్నిసార్లు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ మన హ్యూమన్ అయి చూడండి ఏదో ఒకటి ఉంది. నాట్ నెసరీ ఎవ్రీథింగ్ ఇస్ మీకు ఏమి ఆ ఎనర్జీ ఏమి ఫీల్ అవ్వలేదు అయితే? మేబీ ఐ డెడ్. కొన్ని ప్లేసెస్లో ఇన్ కేస్ ఇట్స్ ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్ పల్స్ గోయింగ్ హై, కొద్దిగా హెడ్ ఏక్, స్వెటింగ్ ఎక్కువ రావడం ఉన్నట్టుండి. సో దోస్ థింగ్స్ హ్యాపెన్. అండ్ అది మనం దయ్యం వలన లేదా అనేది అది ఎక్స్పర్ట్సే చెప్పగలరు అది. బట్ దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్స్ లైక్ దట్. రీసెంట్గా నిన్న ఒక ఎవరికి చెప్పకుండా I just went alone night 2 o'clock 3 o'clock. Last night. Yeah. Okay. So 2 o'clock 3 o'clock Dedlak Gar అని చెప్పి ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది. ఇట్స్ వెరీ ఫేమస్. Dedlak Gar ఎక్కడుందండి అది? సీతాఫల్ మండి అక్కడ. Dedlak Gar ఇంట్రెస్టింగ్ అండి, చెప్పండి. అంటే అది 40 years క్రితం ఆ ఇల్లు కట్టారంట. ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి 1.5 lakh అయిందంట. అండ్ ఆ రోజులో దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టు. అండ్ ఆ ఓనర్ పేరు లక్ష్మణ్ అని. ఆయన తన వైఫ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఇట్స్ అబండెంట్. ఎవరు సో ఎస్టర్డే ప్రమోషన్ దానికి అని చెప్పి మా టీం అందరు కూడా వద్దు అన్నారు. బట్ ఐ డెంట్ టెల్ దెమ్. అండ్ జస్ట్ ఒకసారి చూద్దాం ఒకరిని. యా, వెళ్ళే వరకు ధైర్యంగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయితే కొద్దిగా ప్యాక్ అయిపోయింది. సో మేబీ ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను, చూద్దాం. ఎప్పుడు వస్తుందండి అది బయటికి? సో నైట్ అయింది, ఎల్లుండో మేబీ. ఫీల్ అయ్యారు అక్కడైతే మీరు అసలు? యా, అంటే వెళ్ళాను లోపలికి. జనరల్గా నేను ఈ పారానార్మల్ పీపుల్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు గోస్ట్ అనేది నేను నేర్చుకున్నా కొద్దిగా. నేర్చుకోవడం అంటే చూశాను, తెలుసుకున్నాను, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఎలా ఇంటరాక్ట్ అవుతారు స్పిరిట్స్తో అని. అన్ని స్పిరిట్స్ పెద్ద మన మీద చంపేయడానికి ఉండవు. ఫ్యూ స్పిరిట్స్ విల్ బి దేర్, ద గుడ్ స్పిరిట్స్. సో యూ హ్యావ్ టు నో హౌ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఐ ట్రైడ్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడడానికి. ఇట్స్ జస్ట్ అబౌట్ టాకింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యు సైన్స్. లాంగ్వేజ్ కూడా ఉంటుందండి? అంటే బేసికలీ అంటే నేను నాకు చెప్పిన దాన్ని బట్టి, పారానార్మల్ రీసెర్చర్స్తో మాట్లాడినప్పుడు చెప్పిన దాన్ని బట్టి, ఆర్ ఇఫ్ యూ సీ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్ ఆల్సో యూ గెట్ టు నో. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. సో ఇట్స్ బేసికలీ దాట్. ఓకే, అలా ఉంటుంది అయితే. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడేది ఉండదు, సిగ్నల్స్ ఉంటాయి. యా, సిగ్నల్స్ ఉంటాయి. అపరేషన్స్ అంటారు, పోల్టర్జిస్ట్ అని అంటారు. అపరేషన్ అంటే పొగ రూపంలో మనతో ఇంటరాక్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక ఆకారం ద్వారా. అపరేషన్స్, యా, ఇట్స్ సంథింగ్ లైక్ దట్. అపరేషన్స్, పోల్టర్జిస్ట్, దీస్ టూ ఆర్. కొన్నిసార్లు ఏంటంటే పొగ రూపంలో కనిపించడం కానీ, లేకపోతే వస్తువులు కదిలించడం కానీ. సో ఇట్లా ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, ఇఫ్ దెర్ ఇస్ ఎ స్పిరిట్ అండ్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్, దెన్ అప్పుడు ఏంటంటే కొన్నిసారి EMF మెషిన్స్ అని ఉంటాయి, దానిలో ఎనర్జీ మీటర్ రీడింగ్ అని వస్తుంది. సో మనం అక్కడ పక్కన పెట్టేసి యూ బీ లిటిల్ డిస్టెన్స్ అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఎనర్జీ ఉంటే అక్కడ దానిలో డిటెక్ట్ అవుతుంది. ఓకే. సో అట్లా ఇంటరాక్షన్ మెచ్చుకోవాలండి ఆయన. అంటే అక్కడికి దేడ్లాక్ అనేది మీరు వెళ్ళటం అదొకటి. అంటే ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.